ఎగ్జామ్ల టాపర్, ఇంటర్వ్యూల టాపర్, అట్లాంటిది ఇక అవినీతిలో మాత్రం ఎందుకు వెనకబడాలి, దీంట్లో కూడా టాప్ కొడదాం అనుకుందో ఏమో కానీ అస్సాంకి చెందిన ఒక రెవెన్యూ ఆఫీసర్ పేరు నుపుర్ బోరా కట్టలు కట్టలు కోట్లు కోట్లు మింగి కూస్తుంది. ప్రభుత్వ భూములు, హిందువుల భూములు తీసుకుపోయి ఎవరైతే బంగ్లాదేశ్ నుంచి ఇల్లీగల్గా మన దేశంలో వచ్చి బతుకుతున్నారో వాళ్ళందరికీ అంటగట్టి మస్తుగా పైసలు జమ చేసుకుంది. ఇట్లాంటివి ఇంకా ఎన్నో అక్రమాలు చేసినప్పటికీ ఈ పనితోని సీఎం దృష్టిలో పడ్డది. ఇక సీఎం విజిలెన్స్ డిపార్ట్మెంటే నిఘా పెట్టి మరీ పట్టుకున్నారు. 92 లక్షల లిక్విడ్ క్యాష్, ₹1 విలువ చేసే బంగారంతో ఈమెను పట్టుకున్నారు. కానీ ఇట్లాంటివి ఇంకా ఎన్నో సంపాదించిందంట. అవి ఏమేం కథలు ఉన్నాయి, ఏమేమి ఆస్తులు ఉన్నాయి అన్ని కూడా ఇన్వెస్టిగేషన్ లా బయట పెడతారంట. ఏదో కాలేజ్ పోరోలు కనుక మంచి ఎప్పుడప్పుడు ఫోటోలు దిగి అప్లోడ్ చేస్తుంటారు ఇట్టా ఇట్టా అని, అట్లా ఫుల్ పాష్ గా అప్లోడ్ చేస్తుంటదంట. అట్లనే దొరికిపోయింది. ఎంత పని చేసింది కదా సోషల్ మీడియా. ఏదేమైనా మన హైదరాబాద్ వాళ్ళని మాత్రం ఎవరు మించరబ్బా. ఎట్లయితే మన టాలీవుడ్ సినిమాలు బాలీవుడ్ సినిమాలని బీట్ చేసి కలెక్షన్ల వర్షం కురిపిస్తుందో సేమ్ కరప్షన్ లో కూడా అట్లనే వర్షం కురిపిస్తున్నారు. సడన్ గా బ్యాంకు పోతే కూడా ఇన్ని పైసలు కనిపించవు కావచ్చు, అన్ని పైసలు ఉన్నాయి ఈయన పేరు అంబేద్కర్ ఎరుగు. అసలు అంబేద్కర్ అనే అంత గొప్ప వ్యక్తి పేరు పెట్టుకొని ఎంత లత్కోర పని చేసిండో చూడు. ఈయన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో ఏడీ. ఈయన ఉండేది ఇబ్రహీంబాగ్లో, హైదరాబాద్. ఈయన కరప్షన్ గురించి చెప్పాలంటే నా మెమరీ స్థాయి సరిపోయేటట్లేదు, అందుకోసమే రాసుకొచ్చిన చూడండి. ఒక ఫ్లాట్ షేర్లింగంపల్లిలా, G+5 బిల్డింగ్ ఒకటి గచ్చిబౌలిలా, ఆమ్తార్ కెమికల్స్ అనే కంపెనీ ఒకటి 10 ఎకరాల జాగల, 6 రెసిడెన్షియల్ ప్లాట్లు హైదరాబాద్ లో ప్రైమ్ ఏరియాలా, ఒక ఫామ్ ల్యాండ్. ఈయన ఉద్యోగానికి అంత స్పేస్ లేదు, స్పేస్ క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. ఇంకా 2 4-వీలర్ బండ్లు, ఇక మీరు వీడియోలో చూస్తున్నట్టు 2,18,00,00,000 క్యాష్. మనకి స్వాతంత్రం వచ్చిందే అవినీతి చేసుకోవడానికి అన్నట్టుగా ఉంది.